అసలు చుట్టుపక్కల వాళ్ళని ఎందుకు మన ఇంట్లోకి రానివ్వకూడదో తెలుసా? ఎందుకు వాళ్ళ వల్ల మన ఇంట్లో గొడవలొస్తున్నాయి? ఎందుకు ఇన్ని సమస్యలొస్తున్నాయనేది మీరెప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం వచ్చి వెళ్ళే విషయం మాత్రం అస్సలకి కాదన్నమాట. ఇది మీ గౌరవం, మీ మానసిక ప్రశాంతత, అలానే మీ కుటుంబ భద్రతకు సంబంధించిన ఒక బలమైన ప్రశ్న. బహుశా ప్రస్తుతం మీరు కూడా ఇదే తప్పు చేస్తూ ఉండొచ్చు. చుట్టూ మీ ఇంటికి వచ్చే వాళ్ళ వల్ల మీకు భారీ నష్టమైతే కలుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. అది మొదట్లో మీకు చిన్నదిగా, సులువుగా అనిపించే విషయమే అయినా సరే, చివరికి మాత్రం మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. అదే మన ఇంటికి భారంగా మారుస్తుంది. అది ఏంటి అంటే మొదటి కారణం మీ స్వేచ్ఛ, అలానే మీ సొంత సమయం పూర్తిగా అంతమైపోతాయి. అవును కదా! మీరు కుటుంబంతో ప్రశాంతంగా గడపాలి అనుకుంటున్నా సరే కుదరదు. లేదా శాంతంగా కూర్చోవాలనుకుంటున్నా సరే అస్సలు కుదరదు. మనం ఇంటి దగ్గరే కదా సంతోషంగా, ప్రశాంతంగా, హాయిగా, ఫ్రీగా ఉండగలం. మరి అలాంటి సందర్భంలో కూడా చుట్టుపక్కల వాళ్ళొచ్చి మన ఇంట్లో కూర్చొని ఉంటే మనకి ప్రశాంతత ఎక్కడుంటుంది చెప్పండి? మనం సంతోషంగా ఉండే ఏకైక ప్రదేశం ఇల్లే. ఇక అక్కడికి కూడా చుట్టుపక్కల వాళ్ళు రావడం మొదలుపెడితే ఆ ప్రశాంతత మెల్లగా మాయమైపోతుంది కదా! మొదట్లో ఏముందిలే మనవాళ్లే కదా వస్తుంటారులే, చుట్టూన్న వాళ్ళే కదా అనుకుంటారు. కానీ మెల్లగా అదే మీకు మారిపోతుందన్నమాట. అదే భయపడుతూ ఉంటారు. మీ సొంత ఇంట్లో హాయిగా ఉండలేరు. చిన్న శబ్దం వినిపించినా సరే ఉలిక్కి పడుతూ ఉంటారు. ప్రశాంతంగా ఉండాలన్నా, తినాలన్నా, మాట్లాడాలన్నా సరే ఏదో తెలియని ఇబ్బంది, ఏదో తెలియని ఒక ఇన్సెక్యూరిటీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మితిమీరిగా రోజు అదే పనిగా చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటే వాళ్ళని ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలన్నది ఆలోచించుకోండి. ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మీ ఇల్లు మీకు స్వర్గంలా ఉంటుంది. లేదంటే నరకంలా మారుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడితే అది నరకంలా ఉంటుంది. మెల్లమెల్లగా ఇతరుల సంతోషాల కోసం మీ స్వేచ్ఛను బలి చేసుకోవాల్సి వస్తుంది. అది మీకు ఇప్పుడు తెలియకపోయినా ముందు ముందు రోజుల్లో తెలుస్తుంది. కాబట్టి గోడలు లేని ఈ జైలు నుండి బయటపడడం సాధ్యమేనా అంటే మీకంటూ ఒక పరిధిని ఏర్పాటు చేసుకోవడమే మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మొదటి నియమం. ఎవరైనా సమయం, సందర్భం లేకుండా మీ ఇంటికి చుట్టుపక్కల వాళ్ళు వస్తే బయట నుంచే నిలబడి మాట్లాడండి. అటునుంచే మాట్లాడి అక్కడి నుంచే పంపించేయండి. అదే పద్ధతి గొడవలు లేకుండా మీ పరిధిని నిర్ణయిస్తుంది. దూరం పాటించడం మర్యాద లేకపోవడం కాదు. ఇక అది మీ తెలివితేటలు. రెండవది మీ సంపాదన, అలానే మీ పరిస్థితి. మీ డబ్బు గురించిన అసలు నిజం ప్రపంచానికి తెలుస్తుంది. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోండి. ఒక వ్యక్తి చుట్టుపక్కల వాళ్ళు మీ ఇంట్లో కూర్చున్నప్పుడు మీ ఇల్లు ఎలా ఉంది, సామాన్లు ఎలా ఉన్నాయి, అసలు మీరు జీవితాన్ని ఎలా గడుపుతూ ఉన్నారు అని ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు. అలానే మీ నుంచి సమాచారాన్ని లాగడానికి కూపీ లాగుతూ ఉంటారు. ఇలా ఏదో ఒకటి చేసి మిమ్మల్ని నలుగురిలో తక్కువ చేయడం, లేదా నలుగురి దిష్టి మీకు తగిలేలా చేయడం, ఇలా ఏదో ఒకటి చుట్టుపక్కల వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఎవరితో ఎక్కడ ఉండాలో, ఎంతలో ఉంచాలో అన్నది తెలియకపోతే, తెలుసుకోలేకపోతే తరువాత మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది. అవును, జీవితంలో మీకంటూ ఒక పరిధిని ఏర్పాటు చేసుకోండి. ఇక మూడవ విషయం, ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుకోండి. అలా కాకుండా అందరూ నా వాళ్లే కదా అని నెత్తినేసుకుంటే తరువాత ఇబ్బంది పడేది ఎవరు? మీరే కదా! అందుకే ఎవరితో ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ఉండాలి అనేది కూడా స్వయంగా మీరే నిర్ణయించుకోవాలి. లేకపోతే తరువాత ఎన్నో ఇబ్బందులను, కష్టాలను, సమస్యలను అన్నీ కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి, తెలుసుకొని తీరాలి. అలానే 4, మీ భార్యాభర్తల సంబంధంలో ఇంటి విషయాల్లో జోక్యం మొదలవుతుంది. ఇది మాత్రం తేలికగా తీసిపడేయద్దు. చుట్టుపక్కల వాళ్ళు పదే పదే మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కేవలం సోఫాలో కూర్చొని అతిథిగా మిగిలిపోరు. వాళ్ళు మీ ఇంటిని పరీక్షించేవాళ్లుగా, ఆ తరువాత మీ ఇద్దరి మధ్యలో ఏదో ఒక విషయాన్ని పెట్టేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. భార్యను అడిగి భర్త విషయాలు, లేదా భర్తను అడిగి భార్య విషయాలు తెలుసుకొని అన్యోన్యంగా ఉన్న మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా గొడవలు పెట్టేస్తారు. కాబట్టి మీరు వెంటనే చెప్పేస్తారు. అప్పుడే ఇక ఇల్లు విచ్ఛిన్నవడం మొదలవుతుంది.
గుర్తుపెట్టుకోండి, ఎక్కడ అడగకుండా సలహాలు ఇవ్వబడతాయో అక్కడ నిర్ణయాలు తీసుకునే శక్తి బలహీనపడుతుంది. మెల్లమెల్లగా మీరు మీ కుటుంబంలోని వేరువేరు వ్యక్తుల చెవిలో విషం పోస్తారు. ఒకరి ముందు మరొకరిని చెడుగా చూపిస్తారు. ఒకరోజు మీ సొంత మనుషులే మీకు దూరం అవుతున్నారని అప్పుడు మీకు తెలుస్తుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోతుంది. దీనికి పరిష్కారం ఏంటి అంటే, ఇంటి విషయాలను బయట వ్యక్తుల ముందు బయట పెట్టడం అనేది అతిపెద్ద పొరపాటు. ఎవరు ఎంత క్లోజ్గా ఉన్నా సరే, ఎవరితో ఎన్ని విషయాలు చెప్పుకోవాలో అంత మాత్రమే చెప్పుకోవాలి, కానీ భార్యాభర్తల మధ్య విషయాలు అస్సలు చెప్పకూడదు. ఇక 4వ విషయం, 4 గోడల మధ్య ఉన్న విషయాలను నలుగురిలో బయట పెట్టడం మీపై తప్పవుతుంది. ఇలా చేయడం వల్ల మీపై అపనిందలు, అబద్ధపు కథలు, లేనిపోని మాటలు, అనుమానాలు ఇలా బోలెడొస్తాయి. 4 గోడల మధ్య ఉన్న విషయాన్ని తీసుకెళ్లి నలుగురిలో పెడితే మన పరువుని మనమే బజార్లో పెట్టుకున్నట్టు కదా. కాబట్టి అలాంటి పనిని ఎప్పుడూ పొరపాటున కూడా అస్సలు చేయొద్దు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. నా వాళ్లే కదా అని నెత్తిన పెట్టుకుంటే తరువాత ఇబ్బంది పడాల్సింది మీరే. నెత్తినకి కూర్చొని తాండవం చేస్తారు అని మర్చిపోవద్దు. కాబట్టి ఆ క్షణమే వాళ్ళని కిందకి దించేయండి, లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడతారు. ఇక అలానే ఏదైనా ఫంక్షన్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ వీళ్ళు నా వాళ్లే కదా అని రాసుకు పూసుకొని పోవడం వల్ల తరువాత వాళ్ళు ఏంటి వీళ్ళు ఇలా తయారవుతున్నారని నలుగురిలో మీ గురించి తక్కువగా చులకన చేసి మాట్లాడే అవకాశాలు కూడా ఉంటాయి. కాస్త డీసెంట్గా ఉండడం ప్రయత్నించారు అంటే నలుగురిలో ఖచ్చితంగా మీకు తెలియకుండానే మీ విలువ అమాంతం ఆకాశాన్ని అంటుతుంది. కాబట్టి ఒక్కసారి ప్రయత్నించి చూడండి. జీవితాన్ని ఎంతగా మీ వరకు ఉంచుకుంటారో అప్పుడు మీ జీవితం బాగుంటుంది. అందరినీ ఇంట్లోకి రానివ్వడం వల్ల అబద్ధపు కథలు అల్లడానికి చాలా సులువు ఉంటుంది. మీ ఇంట్లోకి అడుగు పెట్టని వారికి బయటకు చెప్పడానికి ఎలాంటి విషయం దొరకదు. ఇక అలానే 5వది, అత్యంత విలువైన సమయం. దీనివల్ల చుట్టుపక్కల వాళ్ళు మీ ఇంట్లోకి వస్తుంటే మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ప్రపంచంలో అత్యంత విలువైనది ఏంటి అని అంటే సమయమే కదా, కాలమే కదా. ఈరోజు గడిచిపోతే మళ్ళీ తిరిగి వస్తుందా? లేదు కదా. ఇంత విలువైన సమయాన్ని ఇతరుల కోసం మీరు దాన్ని ఎందుకు పాడు చేసుకుంటారు? ఇతరుల కోసం ఎందుకు సమయాన్ని వృధా చేసుకుంటారు? మీరే చెప్పండి, ఆలోచించండి. అంత విలువైన సమయాన్ని ఎవరి కోసమో, చుట్టుపక్కల వారి కోసమో మీరు నాశనం చేసుకోవడం వల్ల జీవితమే తలక్రిందులైపోతుంది. జీవితం కష్టాల ఊబిలో కూరుకుపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరుల కోసం మీ సంతోషాన్ని, సంసారాన్ని నాశనం చేసుకోవద్దు. అలానే విలువైన సమయాన్ని కూడా అస్సలు వదులుకోవద్దు. ఇలా చేయడం వల్ల మెల్లమెల్లగా మీరు మీ సంతోషాన్ని, సమయానికి యజమానిగా అస్సలు ఉండలేరు. సంతోషాన్ని కోల్పోతారు. ఇతరుల ఇష్టానుసారంగానే ఇది నడుస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సమయాన్ని గౌరవించని వాడు కాలం మట్టిలో కలిపేస్తుంది. ఈ సమయపు దొంగతనాన్ని ఆపడానికి మీరు ఖాళీగా లేరని మీ ప్రవర్తనతో లేదా మాటలతో స్పష్టంగా చెప్పాలి. మీ విలువైన సమయాన్ని అస్సలు వదులుకోవద్దు. మీ సమయాన్ని గౌరవించని వారిని పొరపాటున కూడా మీ ఇంటి లోపలికి అస్సలు రానివ్వద్దు. సో అర్థమైంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.